హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇటు కల్కికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కానివ్వండి, ట్రైలర్లో ఫస్ట్ ట్రైలర్ అయితే ఎంతైతే హైప్ క్రియేట్ చేసిందో సెకండ్ ట్రైలర్ కూడా అంతే హైప్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఒక చిన్న ట్రైలర్ బ్రేక్ డౌన్ ఇవ్వబోతున్నాను. అయితే ఈ ట్రైలర్ మనకి చూస్తుంటే క్లియర్ కట్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. మహాభారత్ యుద్ధం దగ్గర ఎండ్ అయ్యి ఉత్తర కడుపులో బ్రహ్మాస్త్రం మొదలైన దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అండ్ మళ్ళీ మనకు కలియుగ అంతం కాశీలో ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అది చూపించాలని చెప్పేసి నాగ్ అశ్విన్ ఆయన దృష్టికోణం ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే కల్కి ఎవరు? బికాజ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ప్రభాస్ కల్కి అంటే కాదు అనొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఇన్ కేస్ కల్కి అయితే దీపికా పదుకునే కడుపులో ఉన్నది కల్కి అంటున్నారు. ఆ కల్కి కోసమే ప్రభాస్ వెళ్తున్నాడు అంటే ఆబ్వియస్లీ కల్కి ప్రభాస్ కాదు. సో కమల్ హాసన్ అనుకుందామంటే ఒక సీన్లో ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్న సీన్లో ఆబ్వియస్లీ అర్థమైపోతుంది జనాలంతా ఇంతే, ఎన్ని యుగాలు మారినా వీళ్ళు ఇంతే అనే ఆ పాయింట్ వినిపిస్తుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఈ సీన్లో ఆయన ఒక పిల్లర్ని తీసుకొచ్చి ఇటు ప్రభాస్ పైన విసిరేస్తూ ఉంటే ప్రభాస్ నూకేస్తే ఇటు సైడ్ ఇట్లా వచ్చేసారనమాట. వచ్చేసి ఒక పిల్లర్ కింద పడిపోతారు. సేమ్ సీక్వెన్స్ అది పాస్ట్లోకి తీసుకువెళ్ళి ఆయనకి మైండ్ ఇట్లా సడన్గా పాస్ట్లోకి వెళ్ళిపోయి నేను ఇట్లా ఒక పొజిషన్లో ఒకప్పుడు నేను పడ్డా. ఓకే, అయితే నన్ను అశ్వత్థామ అటువంటి చిరంజీవులలో 7 చిరంజీవులలో ఒక చిరంజీవి అయినటువంటి అశ్వత్థామని కొట్టేంత ధైర్యం ఎవరికి ఉందా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఐదర్ కృష్ణ కావాలి లేకపోతే అర్జున కావాలి. అంటే కొట్టింది భైరవ అని చూపిస్తారు. మరి కొట్టింది భైరవ అయితే భైరవ క్యారెక్టర్ అసలైన పేరేంటి? అర్జున లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇలా డౌట్స్తోనే మొత్తం ట్రైలర్ అండ్ టీజర్ రెండు ఉన్నాయని చెప్పొచ్చు. పార్ట్ 1 అలానే ఉంది, పార్ట్ 2 అలానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సీన్ ఇలా ఉంటే ఈ సీన్లో మనం చూస్తే దీపికా పడుకుని అంటది ఈ ఒక్క ప్రాణం కోసం ఇన్ని ప్రాణాలు చావాలా అని. ఎస్, మన పురాణాల్లో చెప్తారా కలికి వస్తున్నాడు, ఆయన ప్రవేశం ఉండబోతుంది, కలికి ప్రవేశం ఉండబోతుంది, ఇంకా కలికి పుట్టబోతున్నాడు అంటే కలియుగానికి సంబంధించిన లాస్ట్ మూమెంట్స్లో చాలామంది అనారోగ్యాలతో చచ్చిపోతారు, వాటర్ లేక చచ్చిపోతారు, ఎయిర్ లేక చచ్చిపోతారు, ఫుడ్ లేక చచ్చిపోతారు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ అందరు చనిపోయి ఉంటారు, వీళ్ళందరినీ బంధించేసి ఉంటారు. అయితే ఇక్కడ ఏ సీన్ చూసినా కూడా మీకు ఆఖరికి ఈ సీన్లో కూడా ఒక బ్లాస్ట్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. అశ్వత్థామ ఒక ఆయన అస్త్రం ఒకటి వేస్తారు, అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినప్పుడు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది, ఇంకొక దాంట్లో చూస్తే ఇంకొక రకంగా ఉంది. అంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మారుతూ వస్తుంది. సో అలాగే మెయిన్ ఇక్కడ ఏంటి అంటే అటు మహాభారత్ సైడ్ అండ్ అలాగే ఇటు పురాణాల సైడ్ నుంచి 2 దిక్కుల నుంచి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. మరి అసలు కల్కి ఎవరు అనేది ఇప్పటికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే కల్కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండబోతున్నాడు. అంటే నాగ్ అశ్విన్కి ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అనే చెప్పొచ్చు. ఇంకొక పేరు ఏమని వినిపిస్తుంది అంటే దుల్కర్ సల్మాన్ అని వినిపిస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ఎందుకు అంటున్నా అంటే ఆయన సినిమాలలో ఒక చిన్న క్యామియో రోల్ అయినా చేస్తారు. ఎందుకంటే మహానటిలో మీరు చూసుకుంటే చిన్న రోల్, ఆ రోల్కి మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. సమంతతో పాటు విజయ్ దేవరకొండ ఉంటారు. అలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి మూవీలో తీసిన 2 మూవీస్లలో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఆయన ఒక క్యామియో రోల్ అయితే ఖచ్చితంగా ప్లే చేస్తారు. అంత మంచి బాండింగ్ ఉంది. మరి కల్కిగా విజయ్ దేవరకొండ ఉండబోతున్నారా లేకపోతే ప్రభాసే డ్యూయల్ రోల్ చేస్తున్నారా అనేది మనకి ఇంకో 5 డేస్లో తెలిసిపోతుంది. 27న గ్రాండ్ థియేటర్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం అటు ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్ వరల్డ్ మొత్తంగా వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.